సమాలు శ్రీ త్రిదండి చంద్రశేఖర స్వామి ఆశయంలో వస్తున్న కోరుతా ఉన్నాం. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు DGM మహేష్ గారిని వేదిక నలుగుతుందిగా మా MD గారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు నిన్న జరిగినటువంటి పాదయాత్ర కార్యక్రమం స్వామివారు 8 కిలోమీటర్లు మోపిదేవి నుంచి అయోధ్య గ్రామం దాకా రైతులతో మాట్లాడుతా సుమారు 70-80 మంది పైగా రైతులతో ప్రత్యేలో కూడా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 10,000 మందికి పైగా మహిళలు రైతులు అందరితో కలిపి పాదయాత్ర చేయటం, స్వామివారి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుని రక్తం వచ్చిన కురకరాళ్ళు వాటిల్లో కూడా లెక్క చేయకుండా పాదరక్షలు ఇచ్చినా కూడా దాన్ని ఎక్కడా పక్కన పెట్టి అరికాళ్ళతో పాదయాత్ర చేసి ఆ రైతుల యొక్క ఏదైతే స్వామివారి ఆలోచన భూమాతను కాపాడాలి, ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, రైతును కాపాడాలి, సుఫల రైతు యాత్ర ఏ ఆశయాలతో అయితే ప్రారంభించారో దాంట్లో భాగంగా అన్ని ప్రయాణాలు కష్టాలను కూడా వచ్చి రైతులతో కలిపి వేలాది మంది జరిగిన పాదయాత్ర స్వామివారి ఆలోచన. దాంట్లో కృష్ణా మిల్క్ స్వామివారు ఈ ఫ్యాక్టరీ శంకుస్థాపన దగ్గర నుంచి ప్రారంభం, దేవాలయం కూడా కృష్ణా మిల్క్ అనేది ఆయన యొక్క ఆశీస్సులతో పొడమేరు ఫ్యాక్టరీ వచ్చి వరదొచ్చి 58 రోజులు మునిగిపోయిన నిర్విరాటంకంగా 6 దశాబ్దాలు కలిగినటువంటి కృష్ణా మిల్క్ ఈ రోజున రైతులకు మరలా సేవ చేస్తుందంటే కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో, ప్రతికూల వాతావరణంలో ఎవరితో కూడా సంబంధం లేకుండా, ఏ ఒక్కరితో కూడా కలిసి ప్రయాణం చేయకుండా కేవలం స్వామివారి దివ్యాశీస్సులతో మాత్రమే ఈ ఫ్యాక్టరీ కట్టడం, ఆ విపత్కరమైనటువంటి పొడవేరు నుంచి కూడా 150,000 మంది రైతులు, 1,300 మంది పైగా గ్రామాలు అందరూ కూడా ఆనందంగా ఉండాలంటే స్వామివారి యొక్క దివ్య మంగళ శాసనాలతో మాత్రమే ఇది జరిగిందని చెప్పి మా పాలకవర్గం కానీ, మేమందరం కానీ, ఉద్యోగస్తులు కానీ, లక్షలాది మంది రైతుల యొక్క సంపూర్ణ విశ్వాస ఫలితం. ఈ రోజున మరలా స్వామివారు ఏదైతే ఆరోగ్య మానవాళి రక్షణ కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, క్యాన్సర్ బారిన పడి ప్రమాదంలో మునిగిపోతూ ఉంటే వారిని కాపాడాలి, భూమాతను కాపాడాలి. దాని సహజ లక్షణాలను మర్చిపోతున్నటువంటి భూమాతని ఎరువుల బారి నుంచి, పురుగు మందుల బారి నుంచి, ఆ పురుగు మందులు తిని తాగే మన యొక్క ఆరోగ్యాలను కాపాడాలని స్వామివారు ఏదైతే సమతామూర్తిని స్థాపించి దేశవ్యాప్తంగా కూడా అందరినీ కూడా ఒక సందేశం ఇచ్చి రామానుజుల వారి దివ్యానుగ్రహంతో ప్రయాణం చేసినటువంటి స్వామివారు ఇవాళ మరొకసారి మానవాళి రక్షణ కోసం ముళ్ళు గుచ్చుకుని రక్తం వస్తున్నా కూడా లెక్క చేయకుండా నేను ఎక్కడ మట్టి ఉంటే మట్టిలోకి నడిచాం. కానీ స్వామివారు కురక రాళ్లలో చూస్తుంటే పైకి రాళ్లలో నడిచినటువంటి ప్రయాణం అంటే ఏదైతే మానవాళిని రక్షించాలన్నటువంటి లక్ష్యంలో ఆయన భాగస్వామిలో మేము కూడా కృష్ణా మిల్క్ భాగస్వాములు అవ్వాలి. ఆయన ఆలోచనలో ప్రయాణం చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది, ఈ వ్యవస్థకి న్యాయం జరుగుతుంది, యూనియన్కి న్యాయం జరుగుతుందని మా ఆలోచన. మా పాలకవర్గం అందరూ కూడా ఆలోచించి రైతు స్వామివారి ఆలోచనల మేరకు రైతు పండించేటువంటి పంటని మనం మార్కెటింగ్ చేసి తద్వారా రైతుకు నష్టం లేకుండా అలాగే వినియోగదారుడికి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలనే లక్ష్యంతో స్వామివారిని కృష్ణా మిల్క్ ఈ రోజున మార్కెటింగ్ చేయడానికి ఇవాళ కొంతమంది రైతుల్ని, ఆర్గానిక్ ఫార్మర్స్ని, కొంతమంది రైతులను కూడా తీసుకొచ్చి స్వామివారి యొక్క స్వహస్తాలతో ఆ కార్యక్రమాన్ని NDDB కేంద్ర ప్రభుత్వం కృష్ణా మిల్క్ కలిసి నడుపుతున్నటువంటి ఈ సేంద్రియ అమ్మకాలు, సేంద్రియ కొనుగోలు, రైతును కాపాడేటువంటి దాంట్లో భాగస్వాములు అవటం, స్వామివారిని ఈ రోజున స్వామివారి యొక్క హస్తాలతో దాన్ని ప్రారంభించ చేసుకోవటం, కృష్ణా మిల్క్ యూనియన్కి మరొకసారి స్వామివారు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటా
కృష్ణా పూర్తి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు పండించినటువంటి ప్రతి గింజకి ఏ పప్పు ధాన్యాలైనా ఆహార ధాన్యాలైనా ఏదైనా కూరగాయలైనా ప్రతి ఒక్కటికి కూడా ఒక భరోసా ఇస్తూ వాళ్ళ ధరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా భరోసా ఇస్తూ ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రయాణం చేయగలిగినటువంటి స్వామివారి మంగళాశాసనంతో నమ్మకంతో ఈ రోజున స్వామివారిని వారి మంగళాశాసనాలు చేసి ఆ కార్యక్రమాన్ని స్వామివారి యొక్క హస్తాలతో ప్రారంభించవలసిందిగా స్వామివారిని పాదపద్మాలకి ప్రణామాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.